హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా పొలంలో అయితే గింజలు అయితే పెడుతున్నామన్నమాట. మరి ఏమేమి గింజలు పెడుతున్నాము, ఎట్లా పెడుతున్నాము అనేది కూడా అయితే ఈరోజు చూపిస్తాను. చూద్దామా మరి ఏమేమి గింజలు అయితే నాటుతున్నామో. మేము మా పొలంలో ఏ గింజలు పెట్టుకున్నాము అనేది చూపిస్తాను. చూడండి, బెండ గింజలు అన్నమాట. బెండ గింజలు ఇవి వచ్చేసి హైబ్రిడ్ బెండ గింజలు. ఇంక ఇవి వచ్చేసి మొటింకాయలు అంటాం మేమైతే, గోరు చిక్కుడు అన్నమాట. ఇవి వచ్చేసి గోరు చిక్కుడు కాయలు. ఇంక ఇవి వచ్చేసి కాకర, చూడండి, నల్ల కాకరకాయలు అన్నమాట. ఇంకే వచ్చేసి బీరకాయలు అయితే మేము ఫేమస్, ఎప్పుడు నాటుతాము. ఈసారి మాత్రం మిస్ అయినామన్నమాట. సంవత్సరంలో ప్రతి సంవత్సరం బీర తోట అయితే వేస్తున్నాము. ఇంకా ఈ ఒక్కసారి మాత్రమే మిస్ అయినాము. అది కూడా ఇప్పుడైతే పెట్టేసినాము. చూడండి, బీర గింజలు. ఇది వచ్చేసి కీర గింజలు అన్నమాట. అంటే ఎండాకాలం తింటే చల్లగా ఉంటుంది కదా, ఎండాకాలంలో సేల్స్ కూడా బాగా అవుతాయి కాబట్టి ఇవైతే కీర గింజలు పెట్టుకున్నాం అన్నమాట మేమైతే. ఇంకా వచ్చేసి రాడిష్, ముల్లంగడ్డలు, చూడండి, ఇవి కూడా అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అన్నీ పెట్టేసిన, ఇంక కొన్ని మాత్రమే మిగిలినాయి. తీగ బీన్స్ పెట్టుకున్నాము. ఇంక ఇప్పుడు ఈ సీజన్లో ఈ గింజలన్నీ పెట్టుకోవడం వల్ల రేట్ అనేది వస్తుందేమో అని చెప్పేసి మేమైతే పెట్టుకున్నాము. ఇంకా తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఏ పంట అంటే అందులో మాకైతే కూరగాయల పంట వచ్చిందనమాట. ఎప్పుడు కూరగాయలే వేస్తాం మేము, ఎక్కువ ఏ పంట వేయం కానీ కూరగాయల పంటే వేస్తాము. ఇంక ఈ కూరగాయల పంట తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ ఆదాయం అయితే వస్తుంది. మాకైతే ఎప్పుడు కూరగాయల్లో లాస్ వచ్చిందంటూ లేదు, ఎప్పుడు మాకైతే పెట్టుబడైనా అవుతుంది కనీసము. కాబట్టి ఇంకా నాకైతే కూరగాయలు ఫేమస్ కాబట్టి నేను కూరగాయలే పెట్టుకున్నాం అన్నీ. ఎన్ని రకాలంటే మొత్తం వచ్చేసి 2, 3, 4, 5, 6, 7 రకాలు పెట్టుకున్నాము. ఓకేనా, బాయ్.